బెదిరిస్తే బెదిరిపోవడానికి చిన్న చితకా దేశం కాదు, ఇది భారతదేశం. దాదాపు 145 కోట్ల జనాభా ఉన్న దేశం. శత్రువుల నుంచి ఇంతమందిని కాపాడే బాధ్యత మన త్రివిధ దళాలది. దీనికోసం వాటి అమ్ముల పొదిలో బ్రహ్మోస్ ఉంది. తాజా దాడితో పాకిస్తాన్కు దీని శక్తి ఏంటో తెలిసొచ్చింది. ఉగ్ర పోరాటానికి మద్దతిచ్చే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకమయ్యేలా మన దేశం తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు వణుకు పుట్టించింది. మన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి గురించి దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ మనపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడినప్పటికీ మనం మాత్రం అక్కడ ఉగ్రవాదుల లక్ష్యంగా దాడులు చేశాం. శనివారం కూడా ఇదే జరిగింది. కాకపోతే ఆ రోజు ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ దూకుడుకు కళ్ళెం వేసింది, వెనక్కి తగ్గేలా చేసింది. పాక్ అటాక్ని తిప్పికొట్టాలంటే మన ఆయుధాగారంలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్ను రంగంలోకి దించక తప్పదని భారత్ నిర్ణయించింది. అందుకే ఈ మిసైల్ను చాలా జాగ్రత్తగా పక్కా స్కెచ్తో ప్రయోగించింది. బహుశా దీన్ని పాకిస్తాన్ ఊహించుండకపోవచ్చు. సుఖోయ్ 30 MKI వార్ ప్లేన్స్ ద్వారా బ్రహ్మోస్ మిసైల్స్ను ప్రయోగించేసరికి దానికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇది కాస్త ఆ దేశంలోని వివిధ వైమానిక స్థావరాలను దెబ్బతీసినట్టు తెలుస్తుంది. అలా దెబ్బతిన్న వాటిలో పర్సూర్, రహమియార్ ఖాన్, అలాగే రఫీకి, చునియన్, సియాల్కోట్, నూర్ఖాన్, అలాగే సుక్కూర్, మురీద్ ఇలాంటి వైమానిక స్థావరాలు ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి మన క్షిపణులను పాకిస్తాన్ సైన్యం గుర్తుపట్టకుండా భారత్ చాలా తెలివైన పని చేసింది. ముందుగా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పేల్చేసింది. పైగా ఆ దేశంలో వైమానిక స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయడంతో ఎదురు దాడికి ఆ దేశానికి అవకాశం లేకుండా పోయింది. అప్పటికి దానికి పరిస్థితి అర్థమైంది. అందుకే అప్పటి వరకు తమ దగ్గర అణ్వాయుధాలున్నాయి అని ధైర్యంగా చెప్పిన పాకిస్తాన్ శనివారం మధ్యాహ్నానికే దారికొచ్చింది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ను ప్రయోగించాలంటే ముందు వాటిని కాపాడుకోవాలి. భారత్ దూకుడు చూస్తే వాటిని కాపాడుకోవడం కష్టమని దానికి అర్థమైంది. అందుకే విధి లేని పరిస్థితుల్లో రక్షించండి మహాప్రభో అంటూ అగ్రరాజ్యం తలుపు తట్టింది. ఇక మీతో పోరాడలేం, మమ్మల్ని వదిలేయండి అని మనల్ని పరోక్షంగా వేడుకుంది. అందుకే కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అక్కడికి ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే దానిని ఉల్లంఘించినప్పటికీ మనం మాత్రం సంయమనం కోల్పోలేదు. చివరకు అదే వెనక్కి తగ్గింది. మనం బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది ఒకే ఒక్క లక్ష్యంతో, అది పాకిస్తాన్లో ఉన్న ముఖ్యమైన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటమే. ఇదే విషయం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటల్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం బ్రహ్మోస్ మిసైల్స్ను నేరుగా సమర రంగంలోకి దించలేదు, వినియోగించడం లేదు. అందుకే ముఖ్యమైన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని లైవ్లో చూసిన పాకిస్తాన్ ఇక లాభం లేదనుకుని మన ముందు మోకరెళ్ళింది. బ్రహ్మోస్ గురించి డీటెయిల్గా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ కోసమే దీనిని తొలిసారిగా ఉపయోగించారు. సరిహద్దుల రక్షణలో దీని పాత్ర చాలా కీలకమని చెప్పచ్చు. దీని స్పెషల్ ఏంటంటే భూమిపై నుంచి, సముద్రంలో యుద్ధ నౌకల నుంచి, జలంతర్గాముల నుంచి, అలాగే ఆకాశం నుంచి, ఇలా ఎక్కడి నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చు. అందుకే త్రివిధ దళాలు ఈ క్షిపణిని వినియోగిస్తున్నాయి. రష్యాతో కలిసి మనం దీన్ని అభివృద్ధి చేశాం. 1998 ఫిబ్రవరి 12న దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా అభివృద్ధి చేశాం. ఈ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. స్టెల్త్ టెక్నాలజీతో తయారై మాక్ 3 వేగంతో, అంటే గంటకు దాదాపు 3700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి రాడార్కు చిక్కదు. దీని ప్రయాణం మొదలైనప్పటి నుంచి లక్ష్యాన్ని చేరే వరకు సూపర్ సోనిక్ వేగంతో వెళ్తుంది. లక్ష్యాలను ఈజీగా ధ్వంసం చేస్తుంది. తొలుత 290 కిలోమీటర్ల సామర్థ్యంతోనే దీన్ని తయారు చేసిన తర్వాత 500 కిలోమీటర్లకు దీని కెపాసిటీని పెంచారు. పాకిస్తాన్ పైకి దూసుకెళ్ళినవి ఇవే. ఇప్పుడు మన DRDO హైపర్ సోనిక్ వేగంతో వెళ్ళే బ్రహ్మోస్ 2ను కూడా రెడీ చేస్తుంది. అయినా ఇప్పుడు మనం ప్రయోగించిన బ్రహ్మోస్ను తట్టుకోవడమే పాకిస్తాన్ వల్ల కాలేదు. ఇక అడ్వాన్స్డ్ వర్షన్ గురించి ఆలోచించే సాహసం కూడా అది చేయదు. బ్రహ్మోస్ 2 మిసైల్స్ చూస్తే సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను ధ్వంసం చేయడానికి గంటకు 9000కు పైగా కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఛాన్స్ ఉంది. బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుకు దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఒక్కో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీకి దాదాపు 34 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే అత్యంత కీలకమైన లక్ష్యాలను ఛేదించడానికి మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. చెప్పాలంటే కరెక్ట్గా టార్గెట్ రీచ్ అయితే
పెద్ద యుద్ధ నౌకను సైతం ధ్వంసం చేస్తుంది. సుకోయ్తో పాటు బ్రహ్మోస్ మన అమ్ముల పదిలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ పైనే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉపయోగించాం. దీని దెబ్బకే పాకిస్తాన్ చేతులెత్తేసింది, మన దారికి వచ్చింది.